ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైందండి? చేస్తున్నాను. The number you are calling is currently switched off. ఏమైందండి? వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అనుకున్నాను ఇదంతా వాడి పని అయి ఉంటుందని. సార్, ఏం మాట్లాడుతున్నారు? ఇంకా అర్థం కాలేదా మీకు ఉత్తమ్ గారు? పాపం మీ ఫ్రెండ్ ఏ కష్టంలో ఉన్నాడో ఏంటో. మీ బ్యాగులో 50 లక్షలు ఉన్నాయని తెలిసి కావాలని మీ కారు ఎక్కాడు. ప్లాన్ చేసి మరీ మీ బ్యాగ్ తీసుకెళ్ళాడు. ఫైనల్గా స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సారీ సార్, దయచేసి నా ఫ్రెండ్ గురించి మీరు అలా తప్పుగా మాట్లాడకండి. సార్, ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు సార్. డబ్బు విషయంలో అందరినీ అనుమానించాల్సిందే. మీరు చెప్తుంది నిజమే కావచ్చు సార్, కానీ గిరి విషయంలో మాత్రం 100% మాకు నమ్మకం ఉంది. ఏమండి, ఇన్ టైంలో మనం 50 lakhs డిపాజిట్ చేయకపోతే మనం ఇచ్చిన చెక్ బౌన్స్ అవుతుంది. ఛా, అవును. మరి ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి? నిజమేనండి, 1,00,000 2 లక్షలు అయితే ఫ్రెండ్స్ని అప్పు అడగచ్చు, కానీ 50 lakhs ఇప్పటికెప్పుడు ఎవరిస్తారు? ఎలా డిపాజిట్ చేస్తాం? ఏంటి, 50 lakhs డిపాజిట్ చేయకపోతే మీరిచ్చిన చెక్ బౌన్స్ అవుతుందా? అవును సార్. మా అశ్రద్ధ వల్ల ఈ డబ్బులు పోయాయని తెలిస్తే అజాగ్రత్తగా ఉండటం వల్లే ఇన్ని లక్షలు పోయాయని మమ్మల్ని చాలా చీప్గా చూస్తారు. కరెక్టే సార్, కానీ ఇప్పటికిప్పుడు మీకు 50 lakhs ఎవరిస్తారు సార్? నానమ్మ కాల్ చేస్తుంది. రాఘవ, ఈ విషయం నీకు నాకు సార్ వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియకూడదు. ఓకే సార్. ఓకే సార్, మీరు వెళ్ళండి. మీ అకౌంట్లో నేను డిపాజిట్ చేయిస్తాను. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగేనమ్మా. మైథిలి వెళ్దాం. సార్, ఆ పని చూడండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రాఘవ, ఆ పని చూడు. ఓకే సార్. దేవుడా, ₹2 ఇంట్రెస్ట్ ఏమో కానీ ఉద్యోగం ఊడిపోకుండా చూడు స్వామి. సిస్టర్, చెప్పండి డాక్టర్. పేషెంట్ బంధువులు ఎవరైనా వచ్చారా? ఇంతవరకు ఎవరూ రాలేదు. అలాగా, రిసెప్షన్లో కనుక్కున్నావా? ఇంతకు ముందు అడిగాను డాక్టర్, ఎవరు రాలేదని చెప్పారు. పాపం ఈ కుర్రోడు ఎవరో కానీ చాలా బ్యాడ్ లక్. జరిగిన యాక్సిడెంట్లో తలకి దెబ్బ తగలడం వల్ల అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు. ఇతను తిరిగి స్పృహలోకి రావాలంటే అట్లీస్ట్ 48 hours పడుతుంది. ఈ లోపల బిల్లు కడితే తప్ప ట్రీట్మెంట్ జరగదు. ఒకవేళ ట్రీట్మెంట్ జరగకపోతే ఇతను చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. పాపం చూస్తే జాలేస్తుంది డాక్టర్. మనం మాత్రం ఏం చేయగలం? అతని దగ్గర ఫోన్ ఏమైనా ఉందా? ఉంది డాక్టర్, కానీ స్విచ్ ఆఫ్ అయింది. ఛార్జింగ్ పెట్టు. యాక్సిడెంట్ లో ఫోన్ కింద పడటం వల్ల ఫోన్ డిస్ప్లే పోయినట్టుంది డాక్టర్. అలాగా, ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. కాసేపట్లో పోలీసులు వస్తారు. వాళ్ళు వచ్చాక హాస్పిటల్లో ఉంచాలా లేదా ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించాలా అన్నది డిసైడ్ చేద్దాం. అన్నట్టు ఫోన్తో పాటు పర్సు కానీ ఇంకేమైనా ఉన్నాయా? పర్స్ ఏమీ లేదు డాక్టర్, ఇదిగో ఈ బ్యాగ్ మాత్రమే ఉంది. సరే, దీన్ని టచ్ చేయకు. పోలీసులు వచ్చాక దాన్ని హ్యాండ్ ఓవర్ చేద్దాం. అలాగే డాక్టర్. నాన్న ఉత్తమ్, చెక్కు ఎక్కడ బౌన్స్ అవుతుందోనని చాలా మదనపడ్డాను. సమయానికి ఆ 50 లక్షలు డిపాజిట్ చేసి మన పరువు కాపాడారు. ఆ ల్యాండ్ సేల్ చేసి చాలా మంచి పని చేశారు నానమ్మ. లేదంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చి ఉండేది. ఏమండి, రేపు మార్నింగ్ వరకు ఆ మేనేజర్కి 50 లక్షలు ఇవ్వకపోతే అసలు ప్రాబ్లం అప్పుడు స్టార్ట్ అవుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. ఆల్రెడీ ఫ్రెండ్స్ని అడిగాను, 99% అరేంజ్ చేస్తామన్నారు. పోనీలేండి, ఈ మాట విన్నాక నా మైండ్ కాస్త రిలాక్స్ అయింది. చాలు చాలు చాలు.
ఇది మార్నింగ్ ఉత్తమ్ బ్యాంకుకి తీసుకెళ్లిన బ్యాగ్ కదా, ఇక్కడ పెట్టారేంటి? ఇదేంటి గిరిగాటి డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి? అంటే ఇది గిరి బ్యాగా? మరైతే ఈ బ్యాగ్ మన ఇంట్లో ఎందుకుంది? ల్యాప్టాప్, ఆఫీస్ ఫైల్స్. అవును, ఇది ఆఫీస్ బ్యాగే. కానీ బ్యాంక్ నుంచి వచ్చేటప్పుడు మైత్రి వాళ్ళు ఇదే బ్యాగ్ తెచ్చారు. తెస్తే కిస్తే డబ్బులు బ్యాగ్ తేవాలి, కానీ గిరి బ్యాగ్ ఎందుకు తీసుకొచ్చారు? ఎక్కడో ఏదో తేడా జరిగింది. వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం, అసలు నిజాలేంటో బయట పెడతాం. రేయ్, సామాన్లన్నీ మా ఇంట్లో పెడతారేట్రా? కొంపదీసి ఏరే ఇంటికి తీసుకెళ్లాల్సినవన్నీ మా ఇంటికి తెచ్చారా ఏంటి? మేడం గారే తెమ్మన్నారు. లేదల్లుడు గారు, నేనే తెప్పించాను. మీరు తెప్పించారా? ఎందుకత్తయ్య గారు? రేపు మీ పెళ్లి రోజు కదా లీలాకృష్ణ గారు. అమ్మమ్మ గారు మీ పెళ్లి రోజుని చాలా ఘనంగా జరిపించడానికి ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఆ, అవును కదా, రేపే మా పెళ్లి రోజు. గుర్తొచ్చింది. చివరికి పెళ్లి రోజు కూడా ఎవరో చెప్తే కాని గుర్తుకు రానంత బిజీ అయిపోయారన్నమాట. శుభప్రద, ఊరికే అన్నా, మన పెళ్లి రోజు నాకు గుర్తు లేకపోవటం ఏంటే? ఊరినాయను, మన స్వాతి బంగారంతో రేపే ఊరోజులు పెట్టి పారిపోయి ఏరే దేశంలో పెళ్లి చేసుకుందామని చెప్పాను. స్వాతి కూడా రెడీగా ఉంది. ఆలస్యం చేసామంటే పెళ్లి రోజు వంకతో నన్ను ఇక్కడే లాకింగ్ చేసేస్తారు. ఆ తర్వాత బయటికి వెళ్ళలేక, కొంపలో ఉండలేక ఉక్కిరి బిక్కిరై చచ్చిపోవాలి. రాత్రికి రాత్రి ఎవ్వరికీ చెప్పకుండా జంప్ అయిపోవాలి. పైగా ఆ స్వాతి డార్లింగ్ నన్ను బిక్కారిగాడు అనుకోకుండా ఉండాలంటే ఎంతో కొంత డబ్బులు నగలు అట్టుకుపోవాలి. అందుకే అర్జెంటుగా గదిలోకి వెళ్ళి నా పెళ్ళ నగలు డబ్బులు నొక్కేయాలి. ఆ డబ్బుతో నేను పారిపోవాలి. పారిపోతా. అదేంటి అల్లుడు గారు, అప్పుడే చేయి కడుక్కుంటున్నారు? కడుపు నిండిపోయింది అత్తయ్య గారు. నేను కూడా వెళ్ళి మా పెళ్లి రోజు ఏర్పాట్లన్నీ దగ్గరుండి చేయిస్తాను. హలో మైథిలి, గిరి బ్యాగ్ త్రిష చేతికి ఎలా వచ్చింది? ఛ, ఈ బ్యాగ్ ఎవరికి దొరకకుండా దాచినా బాగుండేది. అనవసరంగా ఇది ఇంట్లో పెట్టాం. ఇది మీరు ఉదయం బ్యాంకుకి తీసుకెళ్లిన బ్యాగ్ కదా? అవును త్రిష. కాదు, అబద్ధం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.